టీభావుకు స్వాగతం. తలపై పట్టుకుచ్చు లాంటి జుట్టు ఇవాళ పల్చబడిపోతోంది. నిస్సారమైన ఆహారం, నిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు నేడు సిరుల కుదుళ్లను పెకిలిస్తున్నాయి. 25 ఏళ్ల వయసుకే ఇవాళ మనలో చాలా మందికి జుట్టు రాలడం మొదలైపోతోంది. 3 పదుల వయసు నిండకుండానే కొంతమందికి బట్టతల ఛాయలు కనిపిస్తున్నాయి. అసలు జుట్టు ఎందుకు రాలిపోతోంది? జుట్టు రాలడాన్ని అరికట్టలేమా? జుట్టు సంరక్షణ కోసం ఏం చేయాలి? జీవనశైలి, అలవాట్లు, ఆహారం, సబ్బులు, షాంపూలు ఇత్యాది విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బట్టతల మొదలైపోతే మన ముందున్న పరిష్కార మార్గాలు ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఫలితం ఉంటుందా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చక్రవర్తికి కిరీటం ఎలాగో మనిషికి తలపై జుట్టు అలాంటిది. జుట్టుండాలే గాని ఎన్ని కొప్పులైనా వేయొచ్చు, ఎన్ని హొయలైనా పోవచ్చు, ఎన్ని రంగులైనా అద్దొచ్చు. కాని వచ్చిన చిక్కేమిటి అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా యువతరంలో జుట్టు రాలడం అనే సమస్య బాగా పెరిగిపోతోంది. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లుగా తలపై పట్టులా ఉండాల్సిన జుట్టు పట్టుమని 25 ఏళ్లైనా నిండకముందే రాలిపోతుంటే ఎవరికైనా గుండెకోతే. నిజానికి పురుషుల్లో తలపై 1,00,000 దాకా, స్త్రీలల్లో 1,50,000 దాకా శిరోజాలుంటాయట. పైగా జుట్టెప్పుడు పెరిగే దశ, విశ్రాంతి దశ, రాలిపోయే దశ అనే 3 రకాల స్థితుల్లో ఉంటుందని డాక్టర్లు చెబుతారు. జుట్టు పెరగడం మాత్రమే ఉంటే అవి పెరగడానికి వీధులు ఊడ్చుకోవాల్సి వస్తుందని చమత్కారం చేసేవాళ్లు లేకపోలేరు. జుట్టుకు రాలే దశ కూడా ఉంటుంది కాబట్టి నిత్యం 100 దాకా రాలిపోతుంటాయి అన్నది డాక్టర్ల ఉవాచ. రోజు 100 రాలకపోయినా కాస్త అటు ఇటుగా నిత్యం జుట్టు రాలిపోవడం మాత్రం గ్యారంటీ అనే విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు డాక్టర్లు. బేసిక్గా హెయిర్కి ఎవరైనా చూస్తే హెయిర్స్ ఎన్ని హెయిర్స్ ఉంటాయని అడిగితే కనుక సుమారుగా 1,00,000 హెయిర్స్ అనుకోవచ్చు. అంటే ఈ తల మీద, హెడ్ మీద అన్ని హెయిర్స్ ఉంటాయండి. ఈ 1,00,000 ప్లస్ ఆర్ మైనస్ 20-25% ఉండవచ్చు అన్నమాట. వేరియేషన్స్ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద జీన్స్. ఇవన్నీ ఏది డిసైడింగ్, విచ్ డిసైడ్స్ ఈ నెంబర్ మనకి ఇన్ని ఉండాలి అనేది ఏదంటే ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ జీన్స్. ఈ జీన్స్ డిసైడ్ ఎవ్రీథింగ్. మనం ఎలా స్కిన్ కలర్ ఎలా ఉండాలి, ఎంత హైట్ పెరగాలి, మన షేప్ ఎలా ఉండాలి అని ఎవ్రీథింగ్ ఎలాగ డిసైడ్ అయిందో ఈవెన్ హెయిర్స్ కూడా దాని నెంబర్ కూడా ఎన్ని ఉండాలి, దాని హెయిర్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, దాన్ని ఎప్పుడు ఈవెన్ రాలాలి కూడా, ఎప్పుడు ఫాల్ అవ్వాలి, అసలు బాల్నెస్ రావాలా లేదా ఇతనికి అనేది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్ ఇన్ ద జీన్స్. మనకి తెలియకుండా జరిగే ప్రాసెస్ అనమాట. ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఎట్ దిస్ స్టేజ్ అనమాట. సో అది తెలుసుకోలేం కాబట్టి నెక్స్ట్ ఏం చేయగలం మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కారణాలు చూసుకోవాలి. అంటే బేసిక్గా కారణాలు. ఈ కారణాల ముందు ఎన్ని హెయిర్స్ ఇందాక చెప్పాను కదా, 1,00,000 సుమారుగా హెయిర్స్ ఉంటాయని. డెన్సిటీ వైజ్ చూస్తే ఎవరికైనా సరే 1 స్క్వేర్ సెంటీమీటర్లు అంటే 1 సెంటీమీటర్ పొడుగు 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్న ఏరియాలో చూస్తే ఎవరికైనా సరే ఆన్ అండ్ యావరేజ్ ఒక 100 హెయిర్స్ ఉంటాయండి. 100 హెయిర్స్ అనమాట. హెయిర్ ఫాల్ అనేక కారణాలండి. బట్ బేసిక్గా ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇందాక చెప్పినట్టుగా జెనెటికల్గా అనేది ఈజ్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద అర్బనైజేషన్ ఆర్ ఇండస్ట్రియలైజేషన్ అనేది వేరియస్ రీజన్స్ వల్ల వీఆర్ పేయింగ్ ఏ ప్రైస్ ఫర్ ఇట్ అనమాట. ఏంటి ఆ ప్రైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అనొచ్చు, ఎర్లీ బాల్నెస్ అనొచ్చు. ఎందుకు అంటే కనుక రీజన్ 1 డ్యూ టు టెన్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనొచ్చు ఈ టెన్షన్ అనేది. ఫర్ వేరియస్ రీజన్స్. ఈవెన్ నవేడేస్ మీరు చిన్నపిల్లడు కదిపినా కానీ వాడికి ఉండే టెన్షన్లు వాడికి ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళకి ఐ థింక్ అందరికీ తెలిసినవి వాళ్ళకి రకాల. దీనివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది కొంతవరకు జరగవచ్చు. నెక్స్ట్ స్లీప్లెస్నెస్. ప్రాపర్ టైంకి స్లీప్ లేకుండా ఆర్ వెరీ లేట్ ఇన్ ద స్లీప్ ఉండి అన్హెల్తీ హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైటరీ హ్యాబిట్స్, డైట్లో కూడా వెరీ అన్హెల్తీ ఫుడ్స్ తింటున్నా కానీ, జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా, డైరీ ప్రొడక్ట్స్ టూ మచ్గా తిన్నా కానీ బాడీ హెల్త్ దెబ్బతింటే హెయిర్ హెల్త్ కూడా డెఫినెట్గా దెబ్బతింటుంది అనమాట. సో హెయిర్ ఫాల్కి అది కొంచెం కారణాలు. ఇవన్నీ ఆఫ్ లేట్ ఏమవుతుందంటే ఆ 100% జీన్స్ ఇందాక చెప్పినట్టు కాకుండా ఇప్పుడు కొంచెం వాటి రోల్ తగ్గి, జీన్ రోల్ తగ్గి కొంచెం ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ రోల్ కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఈ 10% ఆ 20% బికాస్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కారణం జరుగుతుంది అనమాట. ఎనీమియా.
బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ ఈవెన్ హెయిర్ కౌంట్ కూడా తగ్గుతుందండి, అలాగే హెయిర్ ఫాల్ కూడా పెరుగుతుంది అనమాట. ఎందుకు ఇవన్నీ అంటే కనుక మనందరికీ హెయిర్ ఇంపార్టెంట్ అవ్వచ్చు, మనకి చూడటానికి బాగుంటుంది. బాడీ పరంగా చూస్తే, మార్ఫలాజికల్గా చూస్తే హెయిర్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అనమాట. హెయిర్ను నెయిల్స్ ద లీస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ది బాడీ అనమాట. ఏదైనా అందుకనే సరే మీరు ఎనిమియాతో పాటే ఇంకేదైనా అదర్ జబ్బులు వచ్చినా కానీ ఫస్ట్ పోయేది ఏంటంటే హెయిర్ అనమాట. థైరాయిడ్ జబ్బులు కానీ, లేదంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఓవరీలో సిస్టులు రావటం కానీ, కొంతమంది ఫీమేల్స్లో బాగాను గడ్డ దగ్గర హెయిర్ వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఇన్ జనరల్గా యూజువల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ మొదలవుతుంది. అంటే మ్యాస్కులానిటీ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళలో బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కానీ, తక్కువ ఈ ఫీమేల్ హార్మోన్స్ తక్కువ ప్రొడక్షన్ అవన్నీ ఇది జరగవచ్చు అనమాట. ఇంబ్యాలెన్స్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు దీంట్లో జరగవచ్చు. సో దీంతో పాటు అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ కలిసి ఉంటాయి అనమాట వీటిలో కానీ. లేదంటే ఎప్పుడైనా మన అదర్ జబ్బులు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఫీవర్ వచ్చినా కానీ మనకి ఫస్ట్ పోయేది హెయిర్ అండి. దెన్ అలాగే లాస్ట్ రికవర్ అయ్యేది కూడా హెయిరే. మిగతా బాడీలో పార్ట్స్ అన్ని రికవర్ అయినాక లాస్ట్లో రికవర్ అయ్యేది హెయిర్ అనమాట. సో అంత లీస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీ. మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఫలానా షాంపూ వాడండి, లోషన్ వాడండి, సబ్బు వాడండి, క్రీములు వాడండి, జెల్స్ వాడండి అంటూ టీవీల్లో పత్రికల్లో వచ్చే ప్రకటనలకు లెక్కేలేదు. నిజం చెప్పాలంటే జుట్టు మీద ఆధారపడి కోట్ల రూపాయల పరిశ్రమ వర్ధిల్లుతోంది అంటే నమ్మి తీరాల్సిందే. జుట్టు రాలిపోతుంది అన్న ఆందోళనలో చాలామంది రకరకాల సబ్బులు, షాంపులు, లోషన్లు వగైరా వాడేస్తుంటారు. అయితే జుట్టు రాలిపోవడం వెనక ఉన్న అసలు కారణాన్ని కనుక్కోకుండా ఎన్ని షాంపూలు, సబ్బులు, లోషన్లు మార్చినా ఏ ఉపయోగము ఉండదు. ఎవరిలోనైనా జుట్టు అసహజంగా రాలిపోతుంది అంటే తినే ఆహారంలో పోషకాలు తగ్గిపోయాయా? దీర్ఘకాలిక వ్యాధులతో ఏమన్నా బాధపడుతున్నారా? థైరాయిడ్ లోపాలు, మానసిక ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? హార్మోన్ల సమస్యలు, ఇన్ఫెక్షన్ల లాంటివేమైనా ఉన్నాయేమో పరీక్షించి చూసుకోవాలి. ఏం పరీక్షలు చేయొచ్చు అంటే కనుక సింపుల్ సిబిపి అంటాం, అంటే కంప్లీట్ పిక్చర్. దానివల్ల మనకి చాలా తెలుస్తాయండి. అసలు బ్లడ్ కౌంట్ ఎంత ఉంది, దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో తెలుస్తాయి కొంతవరకు. ఇది కాకుండా దెన్ అదర్ హార్మోన్స్, ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఫీమేల్ హార్మోన్స్ తక్కువగా ఉన్నాయా, మేల్ హార్మోన్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే కొంచెం హార్మోనల్ ఎస్సే కూడా ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ వెన్ వీఆర్ సస్పెక్టింగ్ పీసీఓడి అంటాం అనమాట. ఇది చేసినప్పుడు ఏంటంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, దెన్ దాంతోపాటుగా టెస్టోస్టిరోన్ ఇలాంటి హార్మోన్స్ని కూడా అసెస్ చేస్తాం అనమాట. దీంతో పాటుగా థైరాయిడ్ డెఫిషియన్సీ అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా టీఎస్హెచ్, T3, T4 కూడా అసెస్ చేస్తాం అనమాట. ఇవన్నీ ఏమైనా తేడాలు ఉంటే ఫస్ట్ వాటిని కరెక్ట్ చేయాలండి బిఫోర్ గివింగ్ ఎనీ మెడిసిన్స్ టు ద హెయిర్ అనమాట. ఇవన్నీ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, అయినా కానీ హెయిర్ ఊడుతుంది అంటే కనుక మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. కొంతవరకు అదేంటి బికాస్ ఆఫ్ ది జెనెటికల్ రీజన్స్ అవ్వచ్చు, ఆర్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇందాక చెప్పినట్టుగా స్లీప్లెస్ నైట్ కానీ, టెన్షన్స్, అది కొంతవరకు మనం మేనేజ్ చేసుకోగలిగినంత మన చేతులు మేనేజ్ చేసుకోగలగాలి. మేనేజ్ చేసుకోలేదంటే జెనెటికల్ పార్ట్, సో విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. స్నానం చేసినప్పుడు, తల దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోతుంటే మనసంతా శూన్యంగా, దైన్యంగా మారిపోతుంది. నాకే ఎందుకు ఇలా అవుతోందన్న అంతర్మథనం అనుక్షణం మనసును కింగదీస్తుంది. తలకు నూనె సరిగా రాయడం లేదనో, విటమిన్ల లోపం ఉందనో అనుకుంటూ వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజానికి జుట్టు రాలడంలో వీటి పాత్ర ఉండొచ్చు, కానీ ఈ లోపాల కన్నా జుట్టు సంరక్షణ విషయంలో మనం తెలుసో తెలియకో చేసే తప్పులే ఇవాళ మనలో చాలామందికి కురుల పాలిట శాపాలుగా మారుతున్నాయంటారు డాక్టర్లు. జుట్టు రాలడాన్ని అరికట్టే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలిపోవడం వెనక అనేక కారణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇల్లో ఊరో మారినప్పుడు మారిపోయే నీళ్ల వల్ల కూడా జుట్టు రాలడం చూస్తుంటాం. కొందరిలో నిద్రలేమి కారణంగా కూడా జుట్టు రాలిపోతుంటుంది. కొందరు స్త్రీలలో గర్భధారణ సమయంలో, మరికొందరిలో కాన్పు తర్వాత కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. దీనికి హార్మోన్ల హెచ్చుతగ్గులే కారణం. కొందరిలో వాళ్లు వాడే మందుల వల్ల, ఉదాహరణకి బీపీ, గౌట్, గుండె జబ్బుల్లాంటి వాటికి వాడే మందుల వల్ల కూడా జుట్టు రాలడం చూస్తుంటాం. షుగర్ జబ్బు ఉన్నవారిలో, అలాగే ల్యూపస్ అనే ఒక రకం కీళ్ల వ్యాధి ఉన్నవారిలో కూడా జుట్టు రాలే సమస్య కనిపిస్తుంది. ఇలా జుట్టు రాలిపోవడం వెనుక అనేక కారణాలుంటాయి.
కాబట్టి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్న తరువాతే దానికి చికిత్స చేయడం, శిరోజాలు రాలడాన్ని నియంత్రించడం సులభతరం అవుతుంది. బేసిక్ ఏంటంటే దేనికైనా సరే ఫస్ట్ ప్రాపర్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నల్గాను పెంచాలి. ఏ విధంగా అంటే ప్రోటీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అలాగని టూ మచ్ అబ్నార్మల్గా కాదు. నార్మల్గా ఎవరికైనా సరే 1 గ్రామ్ పర్ డే అవసరం అండి ఒక హ్యూమన్ బీయింగ్కి ప్రోటీన్ అవసరం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 kgs పర్సన్ ఉన్నాడు, 60 అంటే 60 గ్రామ్స్ అవసరం. 60 కాకపోయినా అట్లీస్ట్ ఒక 50 గ్రామ్స్ అన్నా, ఈవెన్ 40 గ్రామ్స్ ఆల్సో ఈజ్ గుడ్ ఎనఫ్ అనమాట. నాన్ వెజ్ అయితే ఎగ్స్ను, దెన్ ఫిష్, చికెను, దెన్ దాంతోపాటు వెజిటేరియన్ అయితే కనుక చక్కటి ప్రోటీన్ ఉన్నాయి. మన దాల్ అండ్ పప్పు, దానికి మించింది ఏం లేదు. ప్రాబల్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ అంటారు దాన్ని. ఈ పప్పు ఒకటి, దెన్ ఉడకపెట్టిన వేరుశెనగలు ఒకటి, దెన్ ఈవెన్ చిక్కుడు కర్రీ, చిక్కుడు కూరలు ఒకటి, ఇలాగే ఇంకా స్ప్రౌట్స్, ఇలాంటివన్నీ మంచిదండి. దీంతో పాటుగా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవటం మంచిది. డ్రై ఫ్రూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బాదం, 5 to 6 ఆల్మండ్స్ బాదం పప్పు, దెన్ ఒక 2 to 3 డేట్స్ అండి, అంటే ఖర్జూర పళ్ళు. ఈ మస్ట్ అనమాట ప్రతి ఒక్క డైట్లో కూడా. దీంతో పాటు మిగతా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదే, బట్ దీస్ ఆర్ ద మినిమం అనమాట, ఎస్పెషల్లీ ఫర్ ద హెయిర్. అప్పటికి ఇంప్రూవ్ అవ్వట్లేదంటే దెన్ వీ యాడ్ సమ్ మెడిసిన్స్ అనమాట. ఏమేంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయండి దానికి, హెయిర్కి పర్టికులర్గా. కొన్ని డోసెస్లో కొన్ని ఎక్కువ డోసులు ఇస్తాం అనమాట. ఆ డోసులతో పేస్తాం. దానివల్ల నష్టం ఏమీ లేదండి. ఈ ఫినాస్టైడ్ అనే ట్యాబ్లెట్ తప్పించి మిగతా ఏదైనా సరే సేఫ్గా 100% సేఫ్ అనమాట. వీ కెన్ టేక్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. జుట్టు రాలడం వెనుక ఉన్న సరైన కారణాన్ని కనుక్కోవడంలోనే దాని చికిత్స ఆధారపడుతుంది. జ్వరం వల్ల వచ్చిందా, సరైన పోషకాహారం తీసుకోక వచ్చిందా, డైటింగ్ చేయడం వల్ల వచ్చిందా, థైరాయిడ్ సమస్య వల్ల వచ్చిందా, స్త్రీలలో పీసీఓడి సమస్య ఉండడం వల్ల వచ్చిందా, ఐరన్ రక్తహీనత ఏమైనా ఉందా, ఫోలిక్ యాసిడ్ లోపముందా, తదితర కారణాలేమైనా ఉన్నాయేమో తెలుసుకున్న తరువాత చికిత్సను ప్రారంభిస్తారు. నిజానికి చాలామంది తమకే ఎక్కువగా జుట్టు రాలిపోతుందని ఫీల్ అవుతుంటారు. అందులో వాస్తవం లేకపోయినప్పటికీ వాళ్లు జుట్టుపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు డాక్టర్లు. ఇటీవలి కాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి రకరకాల మందులు, సప్లిమెంట్లు చాలానే వచ్చాయి. వాటిని వాడుకోవడం ద్వారా ఓ మేరకు జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. ఆకుకూరలు, పళ్ళు, గింజధాన్యాలు, చేపల్లాంటివి కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడే పోషకాలను అందజేస్తాయి. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇచ్చినా కానీ ఇంకా తగ్గట్లేదు అనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ PRP అంటాం. నవడేస్ చాలామంది వినే ఉంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. బికాస్ అది కోవిడ్ చాలామంది వినే ఉంటారు ప్లేట్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత పెరిగిందనేది. ద బ్యూటీ ఆఫ్ ప్లేట్లెట్స్ ఏంటంటే అవి ఎక్కడిస్తే ఆ ఏరియాని అంత బాగు చేస్తామంటారు. దీనివల్ల డెఫినెట్గా మనకు ఏజింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గి ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి పోతున్న హెయిర్ని, కంప్లీట్గా కుంచుకుపోయిన హెయిర్ని స్టిమ్యులేట్ చేయలేదు ఏదీను. ఆ పోతున్న ఆ స్టేజ్లో ఉన్న హెయిర్ని మట్టుకు డెఫినెట్గా స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రీగ్రోత్ కొంతవరకు రప్పించవచ్చు. అడగవచ్చు అందరూ ఎంత వస్తుందండి మనకి ఇదని. అంటే కంప్లీట్గా అసలు అక్కడ ఆ ఏరియాలో రూట్ టోటల్గా డ్యామేజ్ అయిపోతే కనుక మన నో మెడిసిన్ ఆర్ నో మెజర్స్ కెన్ బ్రింగ్ బ్యాక్ అండి. ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. యూజువల్గా 3 things ఇట్ హ్యాపెన్స్ అనమాట. మెడిసిన్స్ కానీ PRP వల్ల 3 బెనిఫిట్లు మెయిన్గా ఉంటాయి. ఒకటి, హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 100 హెయిర్స్ బాగా ఆలుతుంటే మనకి ఆల్మోస్ట్ 25 to 30 హెయిర్స్ వరకు మనం తగ్గించేసి, అంటే 75% డ్రాప్ ఇన్ ద హెయిర్ ఫాల్ అనమాట. అంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ ద హెయిర్ ఫాల్ మనం నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా 100% ఫాల్ అనేది కంట్రోల్ చేయడం అనేది ఎవరి తరము కాదండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ కంట్రోల్ బై ద జీన్స్. మనం ఇవన్నీ ఏం చేస్తున్నామంటే మెడిసిన్స్ వల్ల కానీ PRP వల్ల ఏం చేస్తున్నామంటే అవి ఏంటంటే ఆ ఇంటెన్సిటీని తగ్గిస్తున్నాం, హెయిర్ ఫాల్ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తున్నాం, ఆ జీన్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తున్నాం. అలాగే వీళ్ళంత వరకు దాన్ని డిలే చేస్తున్నాం, హెయిర్ ఫాల్ని కానీ బాల్నెస్ కానీ డిలే చేయటం అనమాట. ఇంటెన్సిటీ తగ్గిస్తున్నాం, డిలే చేస్తున్నాం. దట్స్ గుడ్ ఎనఫ్ అండి. సో ఈ విధంగా చూస్తే మెయిన్ హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిస్తుంది. దెన్ హెయిర్ థిక్నెస్ పెంచుతాయి, క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. క్వాలిటీ అంటే ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సన్నగా ఉండే హెయిర్ని కొంచెం లావుగా చేస్తాయి అనమాట. సో ఈ విధంగా హెయిర్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. మూడోది, పోయిన హెయిర్స్ని కూడా కొంతవరకు తీసుకొస్తాయి. ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు ఆ రూట్స్ ఉండి ఇంకా లైవ్లీగా ఉన్నాయి, బట్ ఏంటంటే కొంతవరకు బ్లడ్ సప్లై మళ్ళీ ఇస్తే స్టిమ్యులేట్ చేయగలవన్న వాటిని ఏం చేస్తాయంటే స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. ఎంతవరకు అంటే మేబీ 20-25% వరకు మళ్ళీ అలాంటి హెయిర్స్ని మళ్ళీ, అంటే 100 పోయినాయి అనుకోండి, అట్లీస్ట్ ఒక 20-25 హెయిర్స్ని మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు అనమాట. సో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, హెయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి,
అండ్ పోయిన హెయిర్లు కొంతవరకు తీసుకొస్తాయి. బోత్ మెడిసిన్స్ పిఆర్పి అనమాట. లేజర్ క్యాప్ అనేది ఒకటి ఉందండి. లేజర్ లో లెవెల్ లేజర్ థెరపీ, ఎల్ఎల్ఎల్టీ అంటారు, లో లెవెల్ లేజర్ థెరపీ అని. దీనివల్ల కొంతవరకు బెనిఫిట్స్ చూస్తున్నామండి. బట్ ఏంటంటే వెరీ లెబోరియస్ ప్రాసెస్ అనమాట ఇది ఏంటంటే కనీసం ఒక 20,000 to 30,000 ఆర్ ఈవెన్ 40,000 ఉంటుంది ఈ క్యాప్ యొక్క ఖరీదు. దాంట్లో లేజర్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని రకాల లేజర్స్, డయోడ్ లేజర్స్ అని ఇలా రకరకాలు. అవి బాగా లో లెవెల్లో, లేజరే కనుక హై లెవెల్లో ఇస్తే కనుక హెయిర్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అదే లో లెవెల్లో బాగా తక్కువ డోసులో ఇస్తే ఏమవుతుందంటే హెయిర్ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ ద ప్రాపర్టీ అనమాట, ఆర్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ వన్. నెక్స్ట్ ఈజ్ బాల్నెస్. బాల్నెస్కి ద డెఫినెటివ్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకవేళ బాల్నెస్ అనేది ఏ స్టేజ్లో ఉందని డిసైడ్ అయ్యి మనం చేయించుకోవాలనుకుంటే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ అనమాట. చిన్న వయసులోనే జుట్టు రాలడం, జుట్టు పలచబడడం, బట్టతల ఛాయలు కనిపించడం అనేది మనలో చాలామందికి చెప్పుకోలేని బాధ. నలుగురిలో తిరగడానికి వెనకాడతాం. అందంగా కనిపించడం లేదనే మనోవ్యధతో దిగులు పెట్టుకుంటాం. నిజానికి జుట్టు రాలడానికి తినే తిండి మొదలుకొని నిద్ర సమస్యలు, కాలుష్యం, ఒత్తిడి వరకు చాలా కారణాలే ఉంటాయి. ఇలాంటప్పుడు జీవన సరళి, అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని, పలచబడడాన్ని తగ్గించుకోవచ్చు. బట్టతల ఛాయలు కనిపిస్తున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకోవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టే తారక మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడానికి పరాకాష్ట బట్టతల. నిజానికి బట్టతల అనేది పురుషుల్లోనూ స్త్రీలలోనూ ఇద్దరిలోనూ కనిపిస్తుంది. స్త్రీలలో పూర్తిగా బట్టతల రాదు గాని తలపై జుట్టంతా బాగా పలుచగా తయారైపోతుంది. బట్టతలకు శాశ్వత పరిష్కారమిచ్చే మందుల్లాంటివేవీ ఉండవని, దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే ఒక మేరకు చక్కటి పరిష్కారాన్ని అందించగలదని చెబుతున్నారు డాక్టర్లు. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి మాత్రం రకరకాల టాబ్లెట్లు, పిఆర్పి లాంటి చికిత్సలు అనేకం అందుబాటులోకి వచ్చాయి. నూనెలు వాడడం వల్ల కేవలం వెంట్రుకలకి కాస్త మృదుత్వం వస్తుందే తప్ప వాటి వల్ల జుట్టు కొత్తగా రావడం గాని, రాలడం ఆగిపోవడం గాని జరగవని చెబుతారు డాక్టర్లు. ఏ మందులైనా చికిత్సలైనా వాడినంత కాలమే. అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బేసిక్ ప్రిన్సిపల్ ఒకటేనండి. ఇందాక చెప్పినట్టుగా వెనకాల హెయిర్ ఎవరికి ఊడదండి. ఎంత సివియర్ బాల్నెస్ అయినా కానీ వెనకాల ఫర్ జెనెటికల్ రీజన్స్ ఏంటంటే ఈ వెనకాల హెయిర్ ఊడదనమాట. ఈ వెనకాల హెయిర్ని తీసి ముందు పెడతాం అనమాట. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఎన్నాళ్ళు ఉంటాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ అడిగే క్వశ్చన్ పూర్వకాలం ఏంటంటే లైఫ్ స్పాన్ ఉంటాయని చెప్పేవాళ్ళం. బట్ ఆఫ్ లేట్ ఏంటంటే వీ హ్యావ్ నోటీస్ దే థిన్నింగ్ అవుతుంది. జస్ట్ లైక్ బాడీలో ఏ పార్ట్ అయినా ఎలాగ పలసపడిపోతుందో, థిన్ అవుతుందో, ఏజింగ్ అవుతుందో, ఈవెన్ పెట్టిన హెయిర్స్ కూడాను జస్ట్ లైక్ బ్యాక్ హెయిర్స్ మనకు కనపడవు కాబట్టి మనకు తెలియదు. ఈవెన్ పెట్టిన హెయిర్స్ అయితే మనకు కనపడిపోతూ ఉంటాయి. అందుకని చూస్తుంది ఏంటంటే థిన్ అవటం మొదలుపెట్టి డెన్సిటీ తగ్గినట్టు కనిపిస్తూ ఉంటాయి ఓవర్ ది ఇయర్స్. అది ఎన్నాళ్ళు అంటే మేబీ 1 to 2 decades అవ్వచ్చు అండి. సో వెరీ ఎర్లీ ఇన్ ద లైఫ్, మేబీ 20 yearsకి మొత్తం హెడ్ అంతా కవర్ చేస్తే 40 years కల్లా మళ్ళీ వాళ్ళకి కొంచెం బాల్నెస్ ఆ థిన్నింగ్ అయిపోయి కొంచెం ఇబ్బంది కనిపించవచ్చు. అందుకని వీలున్నంత వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని డిలే చేస్తాం. మరి 20 yearsకి చేయకుండా 25 yearsకి 30 yearsకి అలాగా. బట్ బాగా బాల్నెస్ ఉంది, కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలా అనుకుంటే కనుక వెరీ ఎర్లీ ఇన్ ద లైఫ్ ఆల్సో వీ క్యాన్ డూ అండి. ఈవెన్ 20-25 years లోపు వాళ్ళకు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే అలాంటి పర్సన్ని నువ్వు ఆగుబాబు 30 ఏళ్ళ దాకా 40 ఏళ్ళ దాకా అంటే ఇట్ విల్ బి సైకలాజికల్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ అండి. సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంది అతని. ఈవెన్ అతను హీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్స్ అనమాట. సో అతనికి చేయటం ఈజ్ ద బెస్ట్ రెమెడీ, బట్ లిమిటెడ్గా చేయటం అనమాట. సో ఈ విధంగా కేసుని బట్టి డిసైడ్ చేసుకుని ఏ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు చేయాలనేది చేస్తే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్సర్స్ ఫర్ అండ్ వెరీ సేఫ్ అండి. అండ్ ఇంకో చాలామంది బాల్నెస్కి అండ్ దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఆల్మోస్ట్ జీరో అనొచ్చు అండి. ఆల్మోస్ట్ జీరో అనొచ్చు. ఎందుకంటే ఇట్స్ డన్ అట్ లోకల్, చిన్న మొత్తులో చేస్తామండి, పెద్ద మొత్తు కూడా ఇవ్వరు. ఓన్లీ అక్కడికక్కడ ఇంజక్షన్లు ఇస్తాం, ఈ ఏరియా మొద్దు బారి చేసి ఇక్కడ తీస్తాం, అలాగే ఇక్కడ ఇంజక్షన్లు ఇస్తాం, ఈ ఏరియా మొద్దు బారినాక ఆ ఇంజక్షన్లు ఇచ్చేటప్పుడు బట్టి కొంచెం నొప్పి ఉంటుందండి, కొంచెం కోఆపరేట్ చేయాలి పేషెంట్స్. అదర్వైజ్ అంత పెయిన్ఫుల్ అన్బేరబుల్ పెయిన్ అయితే ఉండదన్నమాట. సో ఈ విధంగా పోస్ట్ ఆపరేటివ్గా మళ్ళీ నియర్ నార్మల్ కంప్లీట్ 100% మనంతో ఒరిజినల్ ఒత్తుగా ఉండే జుట్టును తీసుకురాకపోవచ్చు కానీ బట్టతల కవర్ అయిపోతుందండి. అండ్ ఆల్మోస్ట్ నార్మల్ లుక్కి తీసుకురావచ్చు, అంటే డిసెప్టివ్గా నార్మల్కి తీసుకురావచ్చు. అంటే పెట్టే అరేంజ్మెంట్స్ని బట్టి దిస్ ఈజ్ వేర్ ఆ స్కిల్స్ ఆఫ్ ఏ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ ఎవరు చేస్తే వాళ్ళు అక్కడ స్కిల్స్ని డిపెండ్ అవుతాయి అన్నమాట. జుట్టు రాలిపోతోంది అంటే ఒకటి హార్మోన్ల లోపమై ఉండొచ్చు, లేదా
రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా కారణమవ్వచ్చు. మనం నిత్యం వాడే నీటిలో రసాయనాల శాతం ఎక్కువగా కూడా ఉండొచ్చు. మనం తినే ఆహారంలో సరైన పోషకాలు ఉండకపోవచ్చు. మన నిత్య జీవితంలో ఒత్తిడులు, ఆందోళనలు మరీ ఎక్కువైపోయి ఉండొచ్చు. లేదా స్టైల్స్ కోసం లేనిపోని ప్రయోగాలు చేయడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. ముందుగా వీటన్నింటినీ నిర్ధారించుకొని అవసరమైతే కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. బట్టతల సూచనలు కనిపించే వారికి కూడా మందులు బాగానే పనిచేస్తాయి. చివరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ప్రయత్నించవచ్చు. జుట్టు పలచబడ్డానికి, వెంట్రుకలు రాలిపోవడానికి పోషకాల లేమితో పాటు హార్మోన్ల చిక్కులు, ఇతరత్రా జబ్బులు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక చికాకులు ఇవన్నీ కారణాలే. వీటిని చక్కదిద్దుకుంటే జుట్టు రాలడాన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఇప్పటికే బట్టతల మొదలైపోయినా, బట్టతల ఛాయలు కనిపిస్తున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అన్ని విధాల మేలు. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@atv.co.in కు ఈమెయిల్ చేయండి.